హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మా ఇంట్లో కాసిన వంకాయలతో కర్రీ వండుకున్నాం. సో ఈ కర్రీ రైస్ చపాతీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. వంకాయలు కట్ చేస్తున్నప్పుడు సాల్ట్ వాటర్ వేసినా సరే నల్లగా అయితేనే ఉంటాయి. సో అట్లా కాకుండా ఉండాలంటే సాల్ట్ వాటర్తో పాటు దాంట్లో కొన్ని పాలు కూడా పోసుకోవాలి. నాకైతే వర్కౌట్ అయింది, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. సో ఇప్పుడు అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న వంకాయలను కూడా వేసుకొని కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. సో ఇప్పుడు చూపిస్తున్న విధంగా టమాటోస్ వేసుకోవాలి. టమాటోస్ పైన వంకాయలని ఇట్లా కవర్ చేయాలి. సో ఇట్లా చేస్తే టమాటోస్ అనేవి తొందరగా ఉడుకుతాయి. ఈ స్టేజ్లో కారం ఇంకా మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, సాల్ట్ వేసుకుంటే వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్లే. సో మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.